ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి కొద్ది నిమిషాలు మిమ్మల్ని ప్రార్థించడానికి, పాడడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇదిగోనైనా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నన్ను మరుగుపరచండి. అల్పుడును, దీనుడను, శక్తిహీనుడని నన్ను మీరు ఎన్నుకొని నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరే సహాయం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా జీవితాలకు కావలసిన సంగతులతో మమ్మల్ని బలపరిచి నడిపించి తండ్రి, మేల్కొల్పి వివేచనతో మా జీవితాలని జ్ఞానంతో గడపగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని సమస్తము మీ పాదపద్ములకు ఆరోపించుకుంటూ సహాయాన్ని కోరుతూ క్రీస్తు వారి పేట చిన్న ప్రార్థన బ్రతి మార్కులు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనకిచ్చిన అవకాశంలో ఒక సంగతిని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని అప్పుడు మనం వాక్యంలోనికి వెళ్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు. సరిపోద్దండి. దేవుడు ఏం చేయడంట? దుష్కార్యము చేయడంట. దుష్కార్యం చేయబడటం అంటే ఏ కార్యాలు చేస్తాడు దేవుడు? దుష్కార్యం అంటే చెడు కార్యము. ఎప్పుడు చేయడు. అయితే మనిషికి మనం ఆలోచిస్తే మనిషి జీవితంలో ఒక బాధపడే ఒక స్థితి, ఒక రోజు ఉంది. దానిని ఏమంటారు? దాన్ని మరణం. మరణం అనేది ప్రతి మనిషికి వస్తుంది. ఆ మరణం వచ్చే రీతులైతే వివిధ రకాలుగా ఉంటాయి. ప్రపంచంలోకి వెళ్ళి మరణ స్థాయిని లెక్క పెడితే ప్రపంచంలో రోజుకి 150,000 మంది మరణిస్తున్నట్టు శాస్త్రవేత్త గణాంకాల్లో చూస్తాం. ఎంతండి? రోజుకి 150,000 మంది వివిధ రకాలుగా అనారోగ్యాలై ఉండొచ్చు, బాధలై ఉండొచ్చు, ప్రాణాన్ని తీసుకునే స్థితి అయి ఉండొచ్చు, యాక్సిడెంట్ల ద్వారా అయి ఉండొచ్చు, భూకంపాలు అయి ఉండొచ్చు, ప్రకృతి వైపరీత్యాలు అయి ఉండొచ్చు. ఏదేమైనా ఎలా జరిగినా గణాంకాల ప్రకారం వాళ్ళు లెక్క చెప్పింది. అయితే మనం ఆలోచిస్తే మరణం అసలు మనిషికి ఎందుకు రావాలి? అసలు మరణాన్ని పెట్టింది ఎవరు? మనిషిని ఈ లోకంలో పుట్టించింది ఎవరు? దేవుడే. మనిషిని ఈ లోకంలో జీవించమన్నది ఎవరు? దేవుడే. మరి అయినా మరణాన్ని ఎందుకు ఇచ్చాడు? ఒకసారి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము వెళ్దాం. అక్కడ ఒకసారి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు వారికి ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. ఎవరు చెప్పారు? దేవుడు. ఏం చెప్పాడంటే ఆయన, మీరు ఒక చెట్టు ఫలం ఉంది, అది తినకూడదు. ఒకవేళ తిన్నారనుకోండి ఏమైపోతారు? మరణిస్తారు. మరణం ఎప్పుడు మనిషికి అంటుకుందో, ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటని అతిక్రమించటం, దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించలేకపోవడం ద్వారా మనిషికి మరణం ఆనాడు ప్రారంభమై ఈనాటికి కొనసాగుతూనే ఉంది. కానీ మరణ భయాన్ని తొలగించింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. అప్పటి వరకు మరణం అంటే భయం ప్రతి ఒక్కరికి. మీకు తెలుసో లేదో, నేను ఈ వాక్యం అర్థమయ్యే వరకు, ఈ మాటలు నాకు అర్థమయ్యే వరకు కూడా నాకు భయమే. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. కానీ అంటే ఒక భయం ఎప్పుడు వెంటాడుతుందంటే మరణం గురించి తెలియలేనప్పుడు. మరణం చాలా రకాలుగా ఉన్నాయి. మరణాలు చాలా రకాలు ఉన్నాయి భూమి మీద. ప్రతి మనిషి చనిపోతూనే ఉన్నాడు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజుని, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి,
ఏమంటే అయితే ఈ మరణం ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. కానీ అన్ని మరణాలు దేవుడు తీసుకెళ్ళిపోయేవా అనేది ఆలోచించాలి మనం. అర్థమవుతుందా? నిన్న మొన్ననే ఒక ఆయన ఏం పేరు అయింది, చార్లీ క్లార్క్ ఒక ప్రసంగికుడు ప్రసంగం చేస్తూ ఉండగా కాల్చి చంపేశారు. అయితే ఆయన దేవుడు భక్తుడు కదా, దేవుడు వాక్యం చెప్పేవాడు కదా, అర్ధంతరంగా ఎందుకు చనిపోవాలి? అయితే మనిషికి ఏం అర్థం కావాలో తెలుసా? చార్లీ క్లార్క్ అయి ఉండొచ్చు, ఏమండి మన ప్రవీణ్ పగడాల్ గారు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక గొప్ప ప్రసంగికుడు అయి ఉండొచ్చు, చెడ్డ వ్యక్తి అయి ఉండొచ్చు, ఒక న్యాయమూర్తి అయి ఉండొచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండొచ్చు, లేకపోతే గొప్ప శాస్త్రవేత్త అయి ఉండొచ్చు, వైద్యం అందించే వైద్యుడై ఉండొచ్చు. ఎవరైనా కూడా చనిపోవలసిందే. ఇది దేవుడు రాసి ఇచ్చిన శాసనం. కానీ రకాలు ఉన్నాయి, మరణాలు రకాలు ఉన్నాయి. మరి ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే మనకు అర్థం కావాలి. మరణం అయితే దేవుడు ఇచ్చాడు, కానీ మరణించే స్థితి ఎలా ఉంటుందో ఆ పరిస్థితిని బట్టి ఆ మరణం ఎవరి ద్వారా వచ్చిందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా మనం ఒకసారి దేవుడిచ్చిన నిర్ణయం ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఏం చేయాలంట? ఒక నియమం వచ్చిందంట, ఒక నియమం మనుషులకు ఇవ్వబడిందంట. నాకు యేసుక్రీస్తు లేకపోతే బైబిల్ దేవుడు నా దేవుడు కాదండి అని అన్నా కూడా ఈ నియమంలోకి అతను రావాల్సిందే. అవునా? తెలుసా మీకు? నాకు బైబిల్ దేవుడు నాకు ఇష్టం ఉండడండి, బైబిల్ చెప్పింది నేను నమ్మనండి, బైబిల్ నాకంటే ఇష్టం లేదని అన్నవాడు కూడా ఈ మాట కిందకు వస్తున్నాడు. రాడా? మనుషులు ఒక్కసారే మృతి పొందాలని తీర్పు తీర్చాడంటే ఎవరు ఆజ్ఞాపించాడు? అలాగా ఎవరో కార్యక్రమాన్ని పెట్టారు. నువ్వు నమ్మనంటున్నావే, నువ్వు విన్నంటున్నావే ఆ దేవుడు. నువ్వే ఆపుకోలేవు కదా నీ మరణాన్ని, నువ్వే నిర్ణయించుకోలేవు కదా నీ మరణ టయాన్ని, కానీ దేవుడు నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయాన్ని పెట్టిందంట ఆయనే. ఒక్కసారే మరణించాలి. అయితే మరణాలు ఒక్కసారైనప్పటికీ ఈ భౌతిక మరణం గురించి మాట్లాడుతున్నాను, ఆత్మీయ మరణం గురించి కాదు. ఈ భౌతిక మరణం ఒక్కసారే జరగాలి, ఒక్కసారే జరుగుతుంది. చాలామంది అంటుంటారు చూడండి, మృత్యుంజయుడు చాలాసార్లు చనిపోవడానికి వెళ్ళిపోయి చనిపోవడానికి కూడా పాతి పెట్టడానికి తీసుకెళ్ళినా కూడా బ్రతికిన వారు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కానీ అతనికి ఇంకా మరణం రాలేదు, వీళ్ళు అనుకున్నారేమో కానీ, అంతే కదా. కానీ మరణం గురించి మనం ఆలోచిస్తే మనిషికి కొన్ని దినాలు నిర్ణయించాడంటాడు దేవుడు. దాన్నే నియమింపబడిన దినములు. చూడండి కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 139. నేను పిండమునై ఉండగా, ఎవరి కళ్ళు? దేవుడి కళ్ళు. ఎవరు చూశారంట? ఎవరైతే మనిషిగా ఈ లోకంలో పుడుతున్నాడో అతన్ని దేవుడు కళ్ళు చూశారంట. ఎలా? నియమింపబడిన దినములు ఒక్కటైనా కాలేదు. ఎప్పుడవుతాయి అసలు నియమింపబడిన దినములు? ఎప్పుడు? నువ్వు ఎంతకాలం అయితే ఈ లోకంలో జీవిస్తున్నావో అంతకాలము నియమింపబడిన దినాలు. నీకోసం ఒక బుక్ రాశాడు దేవుడు. నువ్వు ఇన్ని రోజులు జీవిస్తావు, ఇన్ని రోజులకి నీ మరణం ఉంటుంది. నీ మరణం ఎలా వస్తుందో కూడా ఆయనకు గుర్తించగలడు. కానీ మధ్యలోనే కొన్ని మరణాలు జరిగిపోతున్నాయి. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకముందే నా దినములన్నీ ఎక్కడున్నాయంట? ఆయన గ్రంథంలో ఉన్నాయంట. ఎవరి దినాలు రాసుకున్నారా మీరు? ఎప్పుడైనా డైరీ రాశారా? నేను పలానా పని చేశాను, పలానాది ఇది చేశాను. మా చిన్నప్పుడు అప్పుడప్పుడు గుర్తుంటున్నప్పుడు రాసుకునే వాళ్ళు. అప్పుడు డైరీ
ఈ పనులు చేసాం, ఆ పనులు చేసాం, మర్చిపోతామేమో అని. కానీ దేవుడు తన గ్రంథంలో ఒక విషయాన్ని రాసుకున్నాడంట, నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ బ్రతకాలి. అయితే మనదేంటండి, మరి దేవుడు ఇన్ని రోజులే బ్రతకమని నన్ను ఎందుకు పంపాలి? అయితే ఒకవేళ ఇలా అనుకుంటే దేవుడు అన్యాయస్తులు అవుతాడేమో మీరు అనుకుంటారని ముందు చదివించాను నేను. దేవుడు అన్యాయం ఆయన యందు లేదు. దుష్కార్యము చేయడైన, దుష్కార్యము తప్పుడు క్రియలు చేయడానికి ఆయన నరుడు కాదు. ఎవరో దేవుడు. కానీ మనిషికి కొన్ని దినాలు నిర్ణయించాడు. ఎందుకు నిర్ణయించాలి దేవుడు దినాలు? కొన్ని రోజులు, కొంతకాలం భూమి మీద ఎందుకు ఉంచాలి నన్ను? ఇది ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా మీకు? నేను ఎందుకు బ్రతుకుతున్నాననే ప్రశ్న వచ్చిందా? ఈ ప్రశ్న ప్రతి మనిషికి రావాలండి. అంటే దేవుడు ఈ లోకంలో నన్ను పుట్టించాడు, బ్రతికించాడని ఒకవేళ మీరు నమ్మితే, అయితే నన్ను ఎందుకు పుట్టించాడనే ప్రశ్న మీకు వచ్చిందనుకోండి, ఎందుకు బ్రతకాలో దేవుడు తెలియజేస్తాడు. ఆ మాటని ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై. ఎందుకు వచ్చాం మనం ఈ లోకానికి? ఎందుకు మనం బ్రతుకుతున్నాం? ఎందుకు మనం జీవిస్తున్నాం అని మనం ప్రశ్న వేసుకోగలిగితే, దేవుడు అన్నాడో, దేవుడు ఏదైతే నిర్ణయించాడో మంచి పనులు, సత్క్రియలు, మంచి పనులు చేయడానికి మీరు నిర్ణయింపబడ్డారు. ఎవరు? ప్రసాద్ గారు ఒక్కరేనా? సురేష్ గారు ఒక్కరేనా? లక్ష్మి గారేనా? వెంకటలక్ష్మి గారేనా? మరొకరా? లేకపోతే చార్లీ కార్క్ ఒకడేనా వాక్యం చెప్పి బ్రతకాల్సింది? ఏమంటే ప్రవీణ్ పగడా గారు ఒకడేనా? ఆయన ఒక్కరేనా చెప్పాల్సింది? ఎవరో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ సత్క్రియలు చేయడానికి పంపబడ్డారంట. అందుకే వారికి కొంతకాలం నిర్ణయించాడు దేవుడు. కష్టపడ్డానండి, పని చేశానండి, కూడగట్టానండి, తర్వాత ఏమైంది? అన్నీ వదిలి వెళ్ళిపోయాను, అంతే కదా. అయితే దేవుడు ఆ ఒక్క విషయాన్ని మాత్రమే ఈ లోకంలో చేయడానికి నిన్ను పంపలేదు. ఏదో నీ కోసం నువ్వు బ్రతకడానికి మాత్రమే నిన్ను పంపలేదు. ఏదో నీ కుటుంబం కోసం సంపాదించడానికి మాత్రమే నిన్ను పంపలేదు. లేకపోతే నీ భార్య పిల్లల్ని వాళ్ళని పోషించి సంరక్షించి వాళ్ళని మాత్రమే పెంచడానికి నిన్ను పంపలేదు. అదొక్కటే కారణమైతే కాదు, దానికి మించిన కారణం సత్క్రియలు. సత్క్రియల్లో అన్నీ వస్తాయి. నీ పిల్లల్ని పెంచాలి కూడా, నీ కుటుంబాన్ని పోషించాలి కూడా. అంతేకాదు, నీ ఆత్మీయ జీవితంతో పాటు అనేక ఆత్మీయ జీవితాలని బ్రతికించాల్సిన బాధ్యత నీకు ఇచ్చాడు దేవుడు. అందుకే ఈ లోకంలో బ్రతికిస్తున్నాడు. అందుకే రక్షణ పొందండి అమ్మా అని ఎందుకు చెప్తాం? దేవుడు తీర్మానం ఇచ్చాడు, దేవుడు ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయంలోగా నువ్వు మారు మనసు పొందలేదు అనుకోండి, ఒకవేళ మరణానికి వెళ్ళిపోతావేమో అని భయం. అది ఎవరికి అర్థమవుతుంది? నిత్య జీవము, బ్రతుకును, లేకపోతే ఈ సత్క్రియల గురించి తెలిసిన వారికి అర్థమవుద్ది. దేవుని వాక్యం అర్థమవుతుంది, తెలుస్తుంది. సహజంగా సహజ మరణం ఎంతకాలం బ్రతికినా ఈ లోకంలో ఆ కాలాన్ని ఇచ్చింది దేవుడే. ఆ కాలాన్ని కూడా నీకోసం, నీవేదో నీకోసమే బ్రతుకుతావని ఇచ్చేయలేదు. అవునా? మనం అనుకుంటాం నా చదువు నిమిత్తము, లేకపోతే నా కుటుంబం నిమిత్తము, లేకపోతే ఈ లోకంలో నేను ఒక సంపన్నుడిగా బ్రతకడానికి, లేకపోతే జ్ఞానాన్ని బయటికి తీసుకురావడానికి, లేకపోతే ఏదో కార్యక్రమాలు చేయడానికి నేను వచ్చానని అనుకుంటారు. ఏమంటే ఒక ఆయన బల్బు కనుక్కున్నాడు, థామస్ ఆల్వా ఎడిసన్ కదా. ఆయన ఒక్కడికి ఉపయోగపడింది అది? చెప్పండి, ఆయన ఒక్కడికి ఉపయోగపడిందా? ప్రపంచానికే ఉపయోగం. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి దాని ఆధారంగా బ్రతుకుతున్నాడు కదా. ఆయన ఒక కార్యం చేశాడు, పని చేశాడు, ఒక పనిని, ఒక కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని సంపూర్తి చేశాడు. కానీ ఆయన ఒక్కడి కోసమే కాదు. అలాగే ప్రతిదీని ఎవరు ఏం చేసినా ఈ లోకానికి, సమాజానికి మంచిని పంచడానికే, సత్క్రియలు, మంచి పనులు చేయడానికే పంపబడ్డారు. ఆ లోపే
మనిషి కొంత ఈ లోకంలో కొన్ని కార్యక్రమాల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా తన జీవిత మరణాన్ని మార్చేసుకుంటున్నాడు. పూర్వం ఎన్ని సంవత్సరాలు బ్రతికారంటే పితరుల కాలం, అంటే ఆదాము కాలం నాటికి చూస్తే మెతుషాల ఎంతకాలం 969 సంవత్సరాలు బ్రతికాడు. అంటే దాదాపుగా 1000 సంవత్సరాల కాలం. 1000 సంవత్సరాల కాలం అంటే మనకి ఎన్ని తరాలు చూడొచ్చు? దాదాపుగా 20 తరాలు చూసుకునే అవకాశం ఉండొచ్చు. కానీ తర్వాత మనిషి పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడంటే సంవత్సరాలను తగ్గించేశాడు. ఎందుకంటే మనిషి ఆశ ఎక్కువైపోతుంది. ఇప్పటికీ చూడండి, కూడగట్టుకుంటూ నిల్వ చేసుకుంటూ కోట్ల ఆధిపత్యము, డబ్బు అన్నీ దాచుకుని బ్రతికేద్దాం అనుకుంటున్నారు. ఉంటున్నారా? మొన్న మధ్యనే ఎక్కడ నేపాల్లో ప్రధానమంత్రి భార్య అండి చనిపోయింది. ఆవిడ ప్రధానమంత్రే కదా, మరి ప్రధానమంత్రి ఎలా ఉండాలి? ఆమెకి ఎంత సేఫ్టీ ఉండాలి? చనిపోయింది. చూడండి, అంటే మరణం ఎంత పెద్ద వ్యక్తికైనా వస్తుంది అని చూపించడానికి దేవుడు ప్రపంచంలో ఎన్నో జరిగిస్తూ ఉంటుంటాడు. అది దేవుడు జరిగించాడని ప్రతిదీ మరణం దేవుడిచ్చినప్పటికీ ప్రతి మరణం దేవుడు చేసేది కాదు. గమనించాలి, మరణం దేవుడిచ్చినప్పటికీ ప్రతి మరణం దేవుడిచ్చేది కాదు. అదేంటి మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు? మళ్ళీ ఎలా అంటున్నారేంటి? దేవుడు మరణం ఇవ్వాలి కదా, దేవుడు ఇవ్వకుండా మరణం ఎలా వెళ్తుంది? చూద్దాం ఒకసారి. ఒక వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. ఏ హత్య గురించి మాట్లాడుతున్నాడు ఈయన? ఇప్పుడు మామూలుగా మరణం గురించి మాట్లాడుతూ మేలు చేయడం మంచిదా, కీడు చేయడం మంచిదా, ప్రాణధర్మము మంచిదా, ప్రాణహత్య మంచిదా అని అడుగుతున్నాడు. ప్రాణహత్య అంటే ఈ పదాన్ని చూపించడానికి మీకు ఈ వచనం చదివించాను. ప్రాణహత్య అంటే ఏంటి? ఆత్మహత్య తెలుసా మీకు? జాగ్రత్త వినాలి. ఆత్మహత్య పేరున్నారా? చూసారా ఎప్పుడన్నా ఆత్మహత్య? చెప్పాలి. చూసారా ఎక్కడన్నా? పోను ఇండైరెక్ట్గా చూసారా? ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారా? ఆత్మహత్య జరుగుతుందా? అసలు ఆత్మహత్య చేయగలరా? వాక్యం అదే చెప్తుంది. ఆత్మను ఎవరో చంపలేరు. ఆత్మను చంపనేరక శరీరమును చంపేవారికి మీరు భయపడకూడి అంటాడు దేవుడు. అంటే ఆత్మను చంపే శక్తి ఎవరికి లోకంలో లేదు. అందుకే అంటున్నాడు ఇక్కడ ప్రాణహత్య. యేసుక్రీస్తు వారి మాట చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే లోతైన అర్థాన్ని ఇస్తుంది. ఆత్మను చంపలేరు కానీ ప్రాణాన్ని ముగించుకోగలరు, ఆపేసుకోగలరు. ప్రాణాన్ని, హార్ట్ని, ఈ ప్రాణాన్ని, ఈ శరీరంలో ఉన్న ఈ ప్రాణాన్ని తీసేసుకోగలరు. కానీ ఆత్మను ఏం చేయలేరు. ఆత్మను చంపగలరా? అందుకే ఈ మాట చెప్తున్నాడు. కానీ లోకంలో ఏమున్నాయి? ఆత్మహత్యలు కాదు, ప్రాణహత్యలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? బైబిల్ ఒకరిని చూద్దామా? రాజుల మొదటి గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఎలాంటి రకాలు ఉన్నాయంటే చాలా రకాలు ఉన్నాయి ఈ లోకంలో. ప్రాణాన్ని తీసుకునే హత్యలు. ప్రాణహత్య చేసుకునేది ఇతరులు కాదు. ప్రాణహత్య చేసుకునేది ఎవరో వచ్చి మనల్ని చంపేది కాదు. మనలకి మనమే నాశనం చేసుకునే స్థితినే ప్రాణహత్య అంటాడు. అర్థమైందా? సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. సౌలు మాట్లాడతారు. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనలకుండను కనుక సౌలు తన కత్తి చేత పట్టుకొని దాని మీద పడెను. ఏం చేసుకున్నాడు ఈయన? ప్రాణహత్య చేసుకున్నాడు. లేవా ప్రాణహత్య లోకంలో? వాళ్ళకేం తెలియట్లేదు.
వీళ్ళు అనుకుంటున్నారు ఇంతతో ముగిసిపోయింది నా జీవితం. నా బాధలో ప్రపంచంలో ఈ ప్రాణహత్యలు చేసుకునే వాళ్ళు జాబితా చూస్తే కుటుంబ సమస్యలను బట్టి, ప్రేమలో, అప్పుల బాధలు, ఇంకా ఏమండి మద్యానికి బానిసై, ఇంకా చూస్తే ఏమండి భార్యాభర్త మధ్య గొడవలు, వీటి వల్లే వస్తున్నాయంట. ఏంటయ్యి? ప్రాణహత్యలు. ఉద్యోగాలు లేక కూడా చనిపోతారు కొంతమంది, మనస్తాపం చెంది. అవమానాలు, బాధలు, ఈ లోకంలో జీవించడానికి వాళ్ళ వచ్చిన ఈ మనసును ఉపయోగించుకుని బ్రతకలేక ఏం చేసుకుంటున్నారు? ప్రాణహత్యలు చేసుకుంటారు. అయితే ఈ ప్రాణహత్య దేవుడు రాసుకున్న దాంట్లోది కాదు అని చెప్పడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఈ ప్రాణహత్యలు చేసుకుంటున్నారే, ఇది దేవుడు రాసుకున్న లెక్కల్లోది కాదు. అవునా? ఎవరు చేసుకుంటున్నారు ఇది లెక్క? వారికి వారే రాసేసుకుంటున్నారు. చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఈ ప్రాణహత్య చేసుకునే వారు శాతం చూస్తే మనం భూమి మీద రోజుకొచ్చి దేశంలో 500 మంది, సుమారుగా 470 నుంచి 500 లోపు దేశంలో లెక్క పెడితే, అంటే వాళ్ళు గణాంకాల ప్రకారం లెక్క పెడతారు కదా, రాస్తారు కదా వాళ్ళు. అంటే ఇంతమంది ఎలా చనిపోతున్నారు? తమ ప్రాణాన్ని సొంతంగా చంపుకుని తీసేసుకుంటున్నారు. వాళ్ళు దేవుని లెక్కల్లో మరణాన్ని రాసిన ఆ మరణ శాసన లెక్కల్లో లేరు వాళ్ళు. ఈ మరణం ఎలా వచ్చింది వాళ్ళకి? వాళ్ళ ద్వారానే వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఎంత అన్యాయం అండి! దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని మనం తీసుకోవడం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరో తెలుసా? దేవుడు ఇచ్చిన లోకానికి వెళ్ళడానికి వీరేం కాదు, అర్హులు కాదు. ఎందుకని? నీకు టైం ఇచ్చాను, ఆ టైంలో నువ్వు బాధపడటమో, సుఖపడటమో, ఆనందపడటమో, ఇబ్బందులు పడటమో, ఏదో విధంగా ఈ లోకంలో బ్రతకాలి. ఆ బ్రతుకులో నువ్వేం చేయాలంటే ఈ లోకానికి వెలుగు చూపించాలి. అంతే కదా? ఎలా బ్రతకాలి ఈ లోకంలో? సత్క్రియలు చేస్తూ బ్రతకాలి. అందుకే మనం పంపబడ్డామని వాళ్ళు మర్చిపోయారు. ఒకవేళ తెలుసుకున్న వాళ్ళు కూడా కొంతమంది వాటిని, ఆ మాటలని, ఆ యొక్క తెలిసిన విషయాన్ని పక్కకు పెట్టి అప్పుడు వచ్చిన ప్రభావితమైన పరిస్థితుల్ని బాగా మైండ్లో జొచ్చుకుని వెళ్ళిపోయి ప్రాణాన్ని తీసేసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రము దేవుడు నిర్ణయించిన మరణం కాదు. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు నిర్ణయించిన మరణాన్ని కొంతమంది పొందుకున్నారు. అబ్రహాం అయి ఉండొచ్చు, ఇస్సాకు అయి ఉండొచ్చు. మనం చూస్తే చాలామంది వృద్ధాప్యంలోకి వచ్చే వరకు బ్రతికి చనిపోయిన వారు అనేక మంది కదా. ఈలోగా మధ్యలో చనిపోతున్న వారు చాలామంది కనబడుతున్నారు. ఈ మధ్యన హార్ట్ అటాక్లు వస్తున్నాయా? హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? బ్లడ్ బ్లాక్ అయిపోయి సరిగా గుండెకు రక్త ప్రసరణ జరగక హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని పరిశోధన చేస్తే ఆహార పదార్థాల్లో వచ్చే తేడాలు. ఒకప్పుడు ఆహారం తినడం వేరు, ఇప్పుడు ఆహార పదార్థాలు వేరు. ఎన్ని రకాలు ఉన్నాయి, మసాలాలు, ఇంకా ఎన్నెన్నో. అవన్నీ మన ఈ శరీరాన్ని పాడు చేస్తున్నాయి. ఆహారం తిని ఏం చేస్తున్నామంటే కొవ్వు పెరిగి ఆ నరాల్లో పంపింగ్ సరిగా జరగక హార్ట్ అటాక్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇది ఎవరు తింటున్నారు? ఎవరి వల్ల వస్తుంది ఈ హార్ట్ అటాక్లో? మన వల్లే. ఇది దేవుడిచ్చేది కాదు. హార్ట్ అటాక్ వచ్చిందని అంటే దేవుడిచ్చేది కాదు ఎక్కువ శాతం. అంటే అర్ధంతరంగా నిన్ను చంపేయాలని దేవుడు అనుకోలేదు. అందుకే ఒక మాట అంటాడు కదా, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి ఈ లోకంలో? కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎన్ని సంవత్సరాలు బ్రతకన్నా మళ్ళప్పుడు మామూలుగా సహజంగా మనం వాక్య ప్రకారంగా ఆలోచించగలిగితే నా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. చూసారా? అంటే దేవుడిచ్చిన వయసు ఎంత ఈ లోకంలో? మామూలుగా మనం బ్రతకడానికి
వాక్య ప్రకారంగా 70 లేదా 80. ఈ లోపలనే 50 సంవత్సరాలండి హార్ట్ అటాక్ వచ్చిందండి, 60 సంవత్సరాలండి హార్ట్ అటాక్ వచ్చిందండి, 40 సంవత్సరాలండి. ఎందుకు వస్తున్నాయి? మనిషి తన అలవాట్లను మార్చుకోవడం, తన ఆహారపు పరిస్థితులను మార్చుకోవడం ద్వారా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కొంతమంది చెడు అభిప్రాయాలు, ఆలోచనలు కలిగి తమ వృద్ధిలోనికి, అంటే డబ్బు సంపాదించుకోవాలని చేస్తున్న కార్యక్రమాలు, ఆ ఫుడ్ మీద చేస్తున్న ప్రయోగాలు, వాటన్నిటి వల్ల ఎవరు పాడైపోతున్నారు? సహజంగా మనిషి పాడైపోతున్నాడు. ఇది మనిషి దేవుడు ఇచ్చిన మరణాన్ని బట్టి వచ్చిన మరణం కాదని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇంకొక మరణాన్ని మనం చూసాం. సహజ మరణం దేవుడిచ్చింది ఒకటి ఉంది, అది దేవుడిచ్చిన కాలంలో మనం ఉండి వెళ్ళిపోతాం. రెండవది ఏంటంటే తనకు తాను ప్రాణాన్ని తీసుకునే మరణం. ఇది ప్రాణహత్యగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మరి మూడవది ఏంటి? మూడవ మరణం గురించి కూడా చూద్దామా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు. దుర్మార్గపు పనులు చేసే వాళ్ళు ఏమవుతారు? కాలానికి ముందే వెళ్ళిపోతారంట. ఈ మరణం ఎలాంటిది? తనకు తాను రాసుకున్న మరణం. ఎవడేం చేస్తాడండి? నేను కత్తి పట్టు తిరుగుతాను అన్నాడు అనుకోండి, ఎవరిని పడితే అని మర్డర్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది? పోలీసులు పట్టుకొని తీసుకెళ్ళి అయితే అప్పటికప్పుడు కాల్ చేస్తారు, లేదంటే జైల్లో వేసి ఉరికమ్మ ఎక్కిస్తారు. అంటే దుర్మార్గపు పనులు ఏమున్నాయి లోకంలో? డ్రగ్స్, మద్యం, ఎన్నో పరిస్థితుల్లో యవనస్తులు పాడైపోతున్నారు ఈరోజు. మీరు చూసారో లేదో, పోలీస్ స్టేషన్లో ఈ మధ్యన మన ప్రాంతంలో అక్కడక్కడ పోలీసులు పట్టుకుంటున్నారు. ఏంటది పరిస్థితి? డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు. ఇంత దారుణమా? మన ప్రాంతాల్లో, పల్లెటూరుల్లో కూడానా? ఇంత పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మరణం మీద, బ్రతుకు మీద అవగాహన లేని పరిస్థితులు. ఎందుకంటే ఇలా పాడైపోతున్నారంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గపు పనులు చేస్తూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దేవుడు అదే చెప్తున్నాడు, దుర్మార్గపు పనులు చేయొద్దు. నువ్వెందుకు త్వరగా చనిపోవడానికి ఇష్టపడుతున్నావు? అంటే దుర్మార్గపు పనులు అంటే ఆహారం తీసుకోవడం మంచిదండి, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి. ఈ మత్తు పదార్థాలు తీసుకుని ఏం పోషిస్తున్నారు? ఈ మత్తు పదార్థాలు తీసుకుని ఏం చేస్తున్నారు? జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆఖరికి పోలీసుల వల్లనో లేకపోతే ఊరిలోనో ఆ డ్రగ్స్ తీసుకున్న వాడికి ఏం చేస్తున్నాడో వాడికి తెలియని పరిస్థితి అండి. అలాంటి మనస్తత్వంలోకి వెళ్ళిపోతారంట వాళ్ళు. చాలా దారుణమైన పరిస్థితి. ఏ పనినైనా చేసేస్తారు వాళ్ళు. తెలుసా మీకు? అంత దారుణం. బ్రెయిన్ మొత్తం వారి ఆధీనం నుంచి దాటేస్తుందండి. వాడు ఒకవేళ ఎదటి వాడిని పొడిస్తే ఏమవుతుందో వాడికి తెలీదు. చచ్చిపోతాడని తెలిసినా వాళ్ళకి ఆ బాధ అనిపించదు. అంతకుముందుకు వాడు పొడుచుకున్నా కాదు బాధ తెలియదు వాడికి, ఆ మత్తు దిగేవాడు. తెలుసా? అంత దారుణమైన పరిస్థితులు ఈరోజు. ఎలా జరుగుతుంది మరణం అంటే? దుర్మార్గపు పనులు చేస్తున్నారు చాలామంది. దుర్మార్గపు పనులు. ఏమండి చూడండి, మనం లోకంలో చూస్తుంటే అక్రమ సంబంధాలకు బలి అయి భర్తను లేకపోతే భార్యను చంపేసిన వారు ఎంతమంది లేరు? ఏం పనిది? దుర్మార్గపు పని అండి. దేవుడు చెప్తున్నాడు, ఆ దుర్మార్గపు కార్యక్రమాల వల్ల ఏమొస్తుందంటే మరణం కూడా వస్తుంది. దొంగతనం చేస్తున్నాడు, వెళ్తున్నాడు, పట్టుబడుతున్నాడు, ఏం చేస్తారు? కొట్టి వదులుతారా? జైల్లో పెడతారు. లేదంటే ఒకవేళ ఆ కొట్టే దెబ్బల్లో గట్టిగా తగిలింది అనుకోండి, చనిపోతాడు. ఏమండి? లేకపోతే చిన్నపిల్లల్ని పాడు చేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఏం పని అది? దుర్మార్గపు పని. ఏమవుతున్నారు? ఆ ఊరు వారందరూ
కొట్టారంట, ఆఖరికి చనిపోయాడు. ఎలా వచ్చింది మరణం? దుర్మార్గపు పని చేస్తే. కానీ దేవుడు రాశాడా దుర్మార్గపు పని చేసి నువ్వు చచ్చిపోవాలని? రాయలే. నీ నిర్ణయం తీసుకుని నువ్వేం చేసావంటే సరైన పని కాని దాన్ని ఎంచుకుని నువ్వు వెళ్తూ ఆ మార్గంలో పాడైపోయావు. ఆ తద్వారా వచ్చిన మరణాన్ని నువ్వు గుర్తించలేని పరిస్థితిలో నీ జీవితం వెళ్ళిపోయింది. ఈ మరణం ఎలా వస్తుందంటే నువ్వు చేసే తప్పుడు కార్యక్రమాల వల్ల. ఒకవేళ ఎలాంటి మరణం వచ్చిందో అనుకోండి, దేవుడు ఇచ్చిన మరణంగా మీరు ఎంచకూడదు. తెలుసా? దేవుడిచ్చిన మరణంగా ఎంచకూడదు. మరొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని. అంటే ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేవారికి భయపడకుడి అన్నాడు. అంటే ఇక్కడ ఎవరున్నారు? దేహాన్ని చంపే వాళ్ళు ఉన్నారు. దేహాన్ని చంపేది ఎవరున్నారో తెలుసా? అపవాది కూడా వాడి పన్నగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, ఎవరో చార్లీ కార్క్ చనిపోయారు. ఎలా చనిపోయానా? తనకు తాను చనిపోయాడా? కాదు. లేకపోతే ఆహార విషయంలో లోట్లు వచ్చి లేకపోతే అనారోగ్య పాలే చనిపోయాడా? కాదు. మత్తు పదార్థాలకు బానిస చనిపోయాడా? కాదు. ఎవరో తుపాకీతో కాల్చి చంపారు. అవునా? దొరికేసాడండి. తండ్రే పట్టుకొచ్చి అతన్ని అప్పగించేశాడు ఆ కొడుకుని. తెలుసా మీకు ఆ విషయం? ఇలాంటి దరిద్రుడు మన దగ్గర ఉండకూడదని. అయితే ఎలా చంపబడ్డాడంటే కాల్చి. అంటే ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? ప్రాణాన్ని హత్య వేరొక వ్యక్తి చేశాడు. ఇది ఎవరి ప్రభావం వల్ల జరుగుతుంది తెలుసా? సాతాను ప్రభావం. సాతాను ఎప్పుడు తనకి పేట్రేకిపోతుందంటే, ఎప్పుడు తనకి ఆలోచనలు, చెడు ఆలోచనలు మనుషుల మానవుల్లో పుట్టిస్తారంటే, ఇంకోండి మంచి చెబుతున్నప్పుడు వాడికి ఏం కాదు, ఇష్టం కాదు. సత్క్రియలు చేసేవాడిని ఏదో విధంగా తుడిచేయాలి, ఏదో విధంగా ఈ లోకంలోంచి తీసేయాలి. ఎందుకంటే వాడు సత్క్రియ చేశాడు అనుకోండి, అనేక మంది ఏమైపోతారు? అనేక మంది యవ్వనస్తులను మార్చిన వ్యక్తి అతను. అనేక మంది యవ్వనస్తులు తక్కువ వయసులోనే దేవుని సేవలోకి వచ్చి అనేక మంది వ్యక్తులను మారుస్తున్న వ్యక్తి అండి ఆయన. క్రైస్తవ దేశమే కదా ఏది, అమెరికా. మరి అక్కడ మార్చడం ఏంటి అంటే, పేరుకి క్రైస్తవ దేశమై ఉన్నప్పటికీ క్రైస్తవులు అందరూ కాదని మీకు ఎప్పుడోసార్లు చెప్పాను నేను. సంఘానికి అందరూ వస్తున్నప్పటికీ సంఘ సభ్యులుగా ఎవరు ఎంచబడరు? రక్షణ పొందని వారు, దేవుని నమ్మని వారు ఎవరు ఎంచబడరు? దేవుని పిల్లలుగా ఎంచబడరు. అలాగే అక్కడ కూడా రక్షణ పొందని, దేవుని గురించి తెలియని వారికి స్వార్థను ప్రకటిస్తున్నవాడు ఆయన. ఈయనకి మరణం ఎలా వచ్చిందంటే తనకు తాను చేసుకోలేదు, లేకపోతే తన ఆరోగ్య పరిస్థితి బట్టి రాలేదు. కానీ సాతాను ప్రేరేపణ వలన అపవాది వాడి ఏజెంట్ ఎవరో కార్ల్ మార్క్స్, ఆయన చంపిన వ్యక్తి. గాంధీ గారిని ఎవరు చంపారు? ఎలా చంపాడు? తుపాకీతో చంపాడు కదా. అయితే ఆయనకు వచ్చిన మరణం ఎలాంటిది? వేరే వ్యక్తి ద్వారా వచ్చింది. అంటే ఒక వ్యక్తి ప్రభావితుడై చెడుకి ఒక వ్యక్తిని చంపేసి కార్యక్రమం, ఇదొక మరణం. ఈ మరణం సాతాను ప్రభావం ద్వారా జరిగే మరణం. తన ఏజెంట్లు. ఫస్ట్గా సహజ మరణం ఉంది, రెండవదిగా ప్రాణాన్ని తీసేసుకునే మరణం ఉంది, మూడవదిగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఈ లోకంలో ఉన్న వ్యసనాలకు బానిస చనిపోయే కార్యక్రమాలు ఉన్నాయి, నాలుగవదిగా సాతాను తన ఏజెంట్ల ద్వారా. అంటే ప్రాణాన్ని తీసేవారు కూడా ఉంటారు అని దేవుడే చెప్పాడు. ఆత్మను చంపనేరక ప్రాణమును చంపువానికి భయపడకుడి అన్నాడంటే అర్థం ఏంటంటే చెప్పనా? చంపేవాళ్ళు ఉన్నారు. ఇదొక మరణం. ఏమండి? ఎందుకు ఇలాంటి మరణాలు వస్తున్నాయి? ఈ మరణాలు ఎలా వచ్చాయి? ఈ మరణం ఎలా వచ్చింది?
సత్యాన్ని అంటే వాక్యాన్ని, దేవుని మాటని అడ్డగించేవారు చేసే కార్యక్రమాల ద్వారా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు? ఏం భయపడకూడదని ఎందుకంటున్నాను? వాక్యం తెలిసిన వారికి మరణం అంటే భయమే ఉండకూడదు. ఆయన చనిపోయాడు కదా, భయపడితే చనిపోయాడు ఏంటి ఆయన? ఒకవేళ భయపడుతూ ఉన్నాడేంటి? ఆలోచించండి. మరణం ఎలా వస్తుందో తెలీదు. యాక్సిడెంట్లు ఉన్నాయి. సాతాను ఎవరో ఒకరు తీసుకెళ్ళి వాడిని గుద్దే అబ్బాయి అని, ఈడు మత్తులో ఉన్నాడు, గుద్దేశాడు. ఎలా చనిపోయాడో తెలియదురా. రాత్రి అంతా యాక్సిడెంట్ అయిందంట, పడున్నాడు రోడ్డు మీద. ఎలా జరిగింది? ఏదో లారీ గుద్దెళ్ళిపోయింది. అంటే ప్రాణాన్ని తీసేవారు ఈ లోకంలో సాతాను ఏజెంట్లు ఉన్నారు. ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? కనపడరు మనకి. సమయానుకూలంగా జరుగుతున్న పరిస్థితులు బట్టి ఆలోచిస్తే వాళ్ళే సాతాను ఏజెంట్లు అని అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. ఇంకొక మరణం మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక ఆయన తన మరణాన్ని దేవుడు రాసేసినప్పటికీ, కాలాన్ని ఇచ్చేసినప్పటికీ, ఆ మరణం కోసం దేవుడు చెప్పేశాడంట, అయ్యా నీకు అయిపోయింది, ఇంకా టైము సర్దేసుకో మొత్తం అన్నాడంట. అప్పుడు ఆయన భయపడి, దేవా ఏంటయ్యా నా పరిస్థితి, నీ ఎదుట ఎలా బ్రతకాలో నీకు తెలుసు, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే కొంతకాలం మళ్ళీ పొడిగించాడంట ఆయనకి. ఎవరినైనా ఒకసారి రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధా రాజును అహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడే యెరూషలేమునదు 29 సంవత్సరములు ఏలెను. తర్వాత అతని తల్లి, అక్కడ కాదండి, మనం 13వ వచనం చూడండి. 7వ వచనం ఒకసారి చదవండి. 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడై ఉండెను, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయం వచ్చింది. తర్వాత ఇతనికి జరిగింది ఏంటో తెలుసా? మరణం వస్తుంది అని ఒక ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరింపబడ్డాడు. అప్పుడు హెచ్చరించి అతను బాధపడతాడు దేవుని దగ్గరికి వెళ్ళి. ఏమని? అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించను. ఎందుకు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ? 5వ వచనంలో ఉంది కదా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమన్నాడు. ఈ మరణం ఎలాంటిది? దేవుడు చక్కబెట్టేసుకోమన్నాడు. ఎందుకు? సమయం అయిపోయింది, నీకు ఇచ్చి టైము, నువ్వు వెళ్ళిపోవడానికి టైం అయిపోయింది అయ్యా, నువ్వు సర్దేసుకో అంటే వెంటనే ప్రాధేయపడ్డాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చదవండి. 5వ వచనం ఆఖరి లైన్లో, నీవు కన్నీళ్లు విడుచుట చూచుతిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందికి ఎక్కుపోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదను. మరణాన్ని ఏం చేసుకున్నాడు తెలిసి ఇతను? దేవుడు చెప్పేశాడు మరణం గురించి, చనిపోతావా అని. కానీ ఈయన ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకని? నీ ఎదుట ఎలా భక్తిగా బ్రతకానో నీకు తెలుసాయా, నేను అలా నీ ఎదుట యథార్థతగా ఉన్నానో నీకు తెలుసు తండ్రి, దయచేసి నాకు గడువు అని అడుగుతున్నాడు దేవుని ఎదుట. అంటే ఈ మరణం ఎలాంటిదో తెలుసా? గడువు అడిగే మరణం. అంటే దేవుడు ఇచ్చిన టయాన్ని మార్చుకోగలిగే మరణం. ఏమన్నా మామూలుగా ఉన్న జీవితాన్ని జీవించలేకపోతున్నాం మనం. మామూలుగా ఇచ్చిన జీవితాన్నే ఎందుకండి జీవితం అని అన్నాం. ఇసుకే ఏంటంటే ఇలా బ్రతుకుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటండి? అంటే ఎంత భక్తి కలిగి ఉంటే, ఎంత దేవుడు అంటే అర్థమైతే, ఎంత దేవుని యొక్క ఆలోచన మనకు తెలిస్తే ఇలా మాట్లాడతాం, ఇలా అడుగుతాం,
ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాం హిజ్కియాలాగా. ఆయన మరణాన్ని మళ్ళీ ఏం చేసుకున్నాడు? వాయిదా వేయించుకున్నాడండి. కోర్టుకి వెళ్తారు కదా, ఏమంటారు కోర్టులో? వాయిదా వేశారండి. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు? 4 రోజులకు రమ్మన్నారండి. వచ్చే సంవత్సరానికి ఇచ్చారండి వాయిదా అంటుంటారు కొంతమంది. కానీ నీ మరణాన్ని వాయిదా వేసుకునే పరిస్థితి దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు అడుగుతున్నావా? ఏంటి నువ్వు జీవించిన జీవితంలో, నీకు ఇచ్చిన బ్రతుకులో బ్రతకడానికే కష్టం అనుకుంటున్నావే? ఈ బ్రతుకు సరిపోద్దండి, ఎందుకంటే వెళ్ళిపోతాను. ఇంకా మా సచిన్ గారు అప్పుడప్పుడు అంటుంటారు, అయిపోయిందండి ఆ టైము, వెళ్ళిపోతానండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏంటి దేవుడిచ్చిన టయాన్ని సరిపోద్దని నువ్వు వెనుక వెళ్ళిపోతావా? నాకు టైం ఇయ్యి, నేను ఇంకా బ్రతుకుతాను, నీకోసం సేవ చేస్తానని అడగలా కదా. మరి హిజ్కియా అలా అడిగాడేంది? అడగమంటున్నాడు దేవుడు. అడిగిన వారికి దేవుడు ఇచ్చేవాడు, అంతేనా? ఏది అడిగినానా? ఏది అడిగినా ఇవ్వగలడు, నువ్వు యథార్థవంతుడిగా బ్రతికి అడిగితే. ఎందుకు ఇవ్వడం? హిజ్కియా ఒక గొప్పడు అనుకుంటున్నారేంటి? దానియేలు ఒక్కడే గొప్పవారా? ఏలియా ఒక్కడే గొప్పవాడా భూమి మీద? అలాంటి వారిగా నిన్ను నన్ను ఉంచడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. నిన్ను నన్ను అలాంటి వారిని చూడాలనుకుంటున్నాడు ఆయన. ఎందుకు రాయించాడు అనుకుంటున్నారు ఈ మాటలో? ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారో? ఎందుకు చదువుతున్నాం అనుకుంటున్నారు ఈ మాటలో? ఏదో చదువుకుని వెళ్ళిపోవడానికి ఏదో గ్రంథం ఇచ్చాడు 66 పుస్తకాలు, ఆదివారం చర్చికి వెళ్ళి చదువుకుని 2 మాటలు వేసి పోవడానికి వచ్చాం అని అనుకోటాక, నిన్ను ప్రేరేపించడానికి మాటలు రాయించాడు, నిన్ను మార్చడానికి ఈ మాటలు రాయించాడు, నిన్ను ప్రభావితం చేయడానికి మార్చాడు. చెడుగా కాదు నిన్ను మార్చడం, మంచి వ్యక్తిగా. నీ మరణాన్ని నువ్వు మార్చుకోగలిగే శక్తి దేవుని ద్వారా ఉంది. సహజమైన మరణం ఉంది, ఏమండి? తన ప్రాణాన్ని తీసుకునే మరణం ఉంది. ఒకరి ద్వారా ప్రాణహత్య చేయబడగలిగే మరణం ఉంది. లేకపోతే తన జీవితాన్ని తానే ఈ లోక సంబంధమైన వ్యసనాలతో పాడు చేసుకునే మరణాలు ఉన్నాయి. అంతకంటే గొప్ప మరణం కూడా, వేచి టయాన్ని పెంచుకోగలిగే మరణాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇన్ని మరణాలు ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా, ఎవరో క్లర్క్ గారు. ఆయన మరణం చెడంటరా? ఆయనకి ఏమైనా వచ్చిన నష్టం ఉందా? చెప్పాలి. చూడండి, ఆయన మరణం ఏమైనా నష్టం ఉందా? కీర్తన గ్రంథం 116 అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 116 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఆయన చనిపోయాడు కదా, మరి ఏమంటే ఎవరో చంపేశారు, చనిపోయాడు కదా, మరి ఎలాంటి తీర్మానం తీసుకోవాలి మనం? అంటే దేవుడు అన్యాయం చేశాడు ఆయనకి? దేవుడు ఆడు సరిగ్గా బ్రతకలేదని చంపేశాడు అనుకుంటున్నారా? లేకపోతే వాక్యం చెప్పేవాడు ఇలా ఎందుకు చచ్చిపోవాలి, దేవుని నమ్ముకుని వాక్యాన్ని ప్రకటిస్తున్నవాడు ఇలా ఎందుకు చచ్చిపోవాలి ఆలోచన వస్తే, దేవుడు అంటున్నాడు యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. మీరేం బాధపడకూడదు. ఒకవేళ మరి సువార్త ఆగిపోయింది కదండి అంటారా? ఆయన కాకపోతే 100 మందిని పంపగలిగే శక్తి మన దేవుని దగ్గర ఉంది. ప్రవీణ్ పగడాల గారు నిజంగా ఎంత జ్ఞానవంతుడో, ఎంత మంచి వాక్యాన్ని చెప్పగలడో. చనిపోయాడు ఆయన చనిపోయాడు కదా, సువార్త ఆగిపోద్ది అనుకోవడానికి లేదు. ఆయన లాంటి వారిని అనేక మందిని భూమి మీద పెంచి నడిపించగలిగే శక్తి ఆయనకు ఉన్నారండి. జ్ఞానులు లేకుండా లేరు, వాళ్ళు బయటకు రావట్లా. ఎందుకంటే సేవకులు, కొంతమంది సేవకులు ఎలా తయారయ్యారో తెలుసా? సత్యం చెప్పేవాడిని ఇష్టపడరు. సత్యం చెప్పేవాడిని తీసుకొచ్చి వాక్యం చెప్పిన ఏదో 4 కళ్ళబోళ్ళు మాటలు చెప్పాలి, పాస్టర్ గారు గొప్పడని చెప్పాలి, మీరు అట్టుకొచ్చి అంతా ఈయనకి ఇచ్చేయండి అని చెప్పాలి. ఇలాంటి వాడు కావాలి. ఇలాంటి వాళ్ళే తీసుకొచ్చి చెప్తారు. మరి సత్యం వాక్యం చెప్పిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు తీసుకుంటారనుకోండి, ఈయన్ని తిడతాడైనా. ఎందుకని? నీ సంఘాన్ని నువ్వు ఎలా కడుతున్నావా, నీ సంఘాన్ని ఎలా నడుపుతున్నావా అని చెప్తాడు. ఈయన భయం. తెలుసా మీకు ఆ విషయాలు? ఇలాంటి సేవకులు తెలీదా మీకు? సేవకుల్లో రకాలు బోలు మంది ఉన్నారు, నేను విన్నాను స్వయంగా. ఉన్నారండి మీరు అనుకుంటున్నారు, ఉన్నారు, కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. మీరు ఎన్ని చెప్పినా కానీ నేనే ఉన్నాను స్వయంగా. ఏమంటే ఆయన ఎందుకు తీసుకురాలేదని నేను అడిగితే వాళ్ళకి నేను ఒత్తులు వత్తలేనండి అన్నాడు. ఏం చెప్పమంటారు మీరు? సత్యవాక్యం చెప్పిన ఒత్తులు వత్తలేదండి నేనేం చెప్పను.
ప్రజలకు ఎవరు కావాలి? వాక్యం చెప్పేవాడే కావాలి కదా. మరి ఆ మాట విన్నాను నేనెంత బాధపడాలి? లేరండి మీరంటే? విన్నామండి నేను. ఉన్నారండి, లేకుండా లేరు. ఎవరో కూడా తప్పుగా మాట్లాడాల్సిన అవసరం ఇది లేదు. ఉన్నారు కొంతమంది. అలాంటి పరిస్థితుల వల్ల సంఘాలు పాడైపోతున్నాయి. మీకు తెలీదు. సంఘాలు పాడైపోవడానికి కారణం అదే. సంఘాలు విశ్వాసులు బలపడిపోవడానికి కారణం అదే. ఎందుకు అయిపోతున్నారు అలాగా? సరైన వాక్యాన్ని అందించే వాళ్ళని నువ్వు నడిపించలేకపోతున్నావు, వాళ్ళని నిలబెట్టలేకపోతున్నావు, వాళ్ళంటే అసూయ అయిపోతుంది. ఎంతోమంది అండి ఇలాంటి పరిస్థితులు. మనం ఆలోచించాలి. మరణం అనేది దేవుడు ఇచ్చినప్పటికీ ఆ మరణాన్ని, రకరకాలైన మరణాలు భూమి మీద ఉండడం మనం చూస్తున్నాం. ఆ భూమి మీద మరణాల్లో కొన్ని తమకు తాము తెచ్చుకున్నాయి, కొన్ని ఏమో వాక్య ప్రకారంగా చూస్తే కొన్ని వస్తున్నవి మనం అనుకోకుండా జరుగుతున్నవి. దేవుడు చెబుతున్నాడు, మనం కాదండి, ఇది నా మాట కాదు, దేవుని వాక్యంలో ఉన్న మాటలే. మీరు విన్నారు. ఆలోచించండి, మన హృదయాన్ని పరిశీలించుకోండి. మనం పరీక్ష చేసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. ఎవరో కూడా ఏ వ్యక్తిని తప్పుగా చిత్రీకరించడానికి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏది లేదు. మన సహజంగా ఆలోచిస్తేనే బయటకు వచ్చేద్దాం. అర్థమవుతుందా? గమనించండి. ఎవరో మీరు హృదయాల్లో నొచ్చుకోవద్దు. దేవుని మాటగా తీసుకోండి. దేవుని మాటగానే తీసుకోండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది. దేవుడు మనల్ని ఇలా బలపరుస్తూ ఈ మరణం, ఒకవేళ మన దగ్గరికి మరణం వస్తున్నప్పుడు ఎలాంటి స్థితిలో మన ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో మన ఆలోచనలు ఉన్నాయి గమనించుకుంటూ మనం ముందుకు వెళ్తూ దేవుణ్ణి స్తుతిస్తూనే వెళ్ళాలి. ఏ సమయం అయినా దేవుని మహింపరుస్తూ ముందుకు కొనసాగిపోవాలని మీకు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాను. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విలువైన మీ మాటలు ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మా హృదయాల్లో మీరు వేస్తున్న మొలకలు, జ్ఞానయుక్తమైన మాటలు నాయనా ఎంతో గొప్పవి. వాటిని ఆశ్రయించిన వాడికి, వాటిని రుచి చూసిన వాడికి, వాటిని తెలుసుకున్న వాడికే అర్థమవుతాయి. అలాంటి వారిగా మేమందరం ఉండేలాగా సహాయం దయచేయమని నాయనా, ప్రతి మాట మీ యొక్క హృదయంలోంచి వచ్చిన మాటలే. ఏది నా సొంత మాటలు నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు నాయనా. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే మాట్లాడాలని నమ్ముచు మా అందరి జీవితాల్లో మీ వాక్యాన్ని ధ్యానించు ఇంకా బలపడే భాగ్యాన్ని దయచేయమని సమస్తము మీ పాదపద్మకు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారు పెట్టించిన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.